Hello aspirants, welcome to Vision IAS Academy. Hope you are all doing well. సుప్రీం కోర్ట్ ఒక రిమార్కబుల్ ఆర్డర్ని పాస్ చేసింది ప్రతి స్టేట్కి. ఏంటంటే ఆర్ఫన్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఏజ్డ్ బిట్వీన్ 16 to 14 వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ జరిగేలా చూడమని చెప్పింది అండర్ ఈడబ్ల్యూఎస్ కోటాలో అనమాట. సో ఇది త్వరగా స్టేట్స్ అన్నిటిని కూడా ఆర్డర్ ఇష్యూ చేసి సర్వే చేసి అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అడ్మిషన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12(1) ప్రకారం క్లాజ్ 1 ప్రకారం వాళ్ళందరినీ కూడా ప్రైవేట్ స్కూల్స్లోకి అడ్మిషన్ కల్పించమని చెప్పింది అనమాట. సో ఇదంతా కూడా జస్ట్ ఒక స్పాన్ ఆఫ్ 4 వీక్స్లో సర్వే కండక్ట్ చేయడం, వాళ్ళకి అడ్మిషన్స్ జరిగేలాగా చూడమని చెప్పింది. అలాగే ఇప్పటి వరకు మన ఇండియాలో ఢిల్లీ, గుజరాత్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మేఘాలయ ఈ 5 స్టేట్స్ ఆర్ఫన్ చిల్డ్రన్ అందరినీ కూడా సర్వే చేసి వాళ్ళని తీసుకుని వెళ్ళి ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని మిగిలిన స్టేట్స్ కూడా ఫాలో అవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ పెట్టింది అనమాట. సో ఈ ఆర్డర్ని పాస్ చేసింది జస్టిస్ నాగరత్నం, అలాగే జస్టిస్ కేవి విశ్వనాథ్ గారు పాస్ చేశారనమాట. ఇప్పటి వరకు మనకి అఫీషియల్ డేటా అంటూ ఏమీ లేదు ఆర్ఫన్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారో మన ఇండియాలో అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర. బట్ ఫ్రమ్ యూనిసెఫ్ నుంచి డేటాలో మనం చూసుకున్నట్లయితే మన ఇండియాలో దాదాపుగా 3 కోట్ల మంది అనాథ బాలలు బాలికలు ఉన్నట్లుగా సర్వేలో తేలిందనమాట. సో అలాగే సుప్రీంకోర్టు ఇంకా ఏం చెప్పిందంటే 2027 సెన్సెస్లో ఖచ్చితంగా ఆర్ఫన్ చిల్డ్రన్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరిది డేటా న్యూమరికల్ డేటా ఉండేలాగా చూడమని చెప్పి గవర్నమెంట్కి కూడా ఆర్డర్ పాస్ చేసిందనమాట, విచ్ ఈస్ అ వెరీ కమెండబుల్ అండ్ అప్రిషియబుల్ థింగ్ కదా. థ్యాంక్ యూ.